హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో చాలామంది ఆస్పిరెంట్స్ కంట్రోల్ సిస్టమ్స్కి సంబంధించి బోడే ప్లాట్ వాళ్ళు క్వశ్చన్లో ఇస్తారు. సో దాని నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి. ఓకే, సో చాలామంది ఏవేవో టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటారు, బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది. బట్ ఇందులో ఈ వీడియోలో నేను ఈజీగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని చూసిన పోల్ ప్లాట్ని బోడే ప్లాట్ని చూసిన వెంటనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఎలా రాయాలో విత్ ద హెల్ప్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్ ఫామ్ని బేస్ చేసుకొని నేను ఈజీగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ఈ ప్లాట్ నుంచి వేస్తాను. బట్ మీరు ఈ ప్లాట్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్గా వేయాలంటే మీరు ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పోల్ కనుక యాడ్ అయితే సో -20 dB యాడ్ అవుతుంది, 0 కనుక యాడ్ అయితే +20 dB యాడ్ అవుతుంది. ఓకే, సో పోల్ యాడెడ్ -20 dB యాడ్ అవుతుంది, 0 యాడెడ్ సో +20 dB యాడ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ g(s) × h(s) ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ రేషియో ఫామ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇనిషియల్ స్లోప్ ఉంది. ఇనిషియల్ స్లోప్ అంటే +40 అంటే +20 +20 అంటే 2 zeros ఎట్ ఆరిజిన్. సో ఇనిషియల్ స్లోప్ కాబట్టి 2 zeros ఎట్ ఆరిజిన్. సో లెట్స్ సే ఫస్ట్ k గెయిన్. ఇక్కడ ఇనిషియల్ స్లోప్ +40 ఉంది కాబట్టి సో 1 పోల్ యాడ్ అయితే +1 0 యాడ్ అయితే +20, 2 zeros యాడ్ అయితే +40. ఓకే, సో దట్స్ వై k × s². ఓకే, సింపుల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ +40 ఉంది, +40 -80 అయింది. ఓకే, సో +40 ఏమైంది, -80 అయింది. సో +40కి ఎంత యాడ్ చేస్తే -80 అవుతుంది, +40కి -120 యాడ్ చేస్తే సో అప్పుడు -80 అవుతుంది. సో +40కి -120 అంటే -120 అంటే మైనస్ అంటే పోల్, 120 అంటే సో -20 -20 -20 అలాగా 6 పోల్స్ వస్తాయి. సో 6 2s 120 కాబట్టి 6 పోల్స్ యాడ్ అయినట్టు ఎక్కడ, కార్నర్ ఫ్రీక్వెన్సీ 2 దగ్గర. సో అప్పుడు మనం పోల్ కాన్స్టెంట్ ఫామ్ ఎలా టైం కాన్స్టెంట్ ఫామ్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాస్తాం, కార్నర్ ఫ్రీక్వెన్సీ 2 దగ్గర సో ఎన్ని పోల్స్ యాడ్ అయ్యాయి, 6 పోల్స్. సో కింద కాబట్టి సో పోల్స్ కాబట్టి డినామినేటర్లో 1 + s/, సో ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి 2 హోల్ పవర్. సో మొత్తం ఎన్ని యాడ్ అయ్యాయి, -120 అంటే 6 పోల్స్. సో హోల్ పవర్ 6. సింపుల్, అంతే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 10 కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర -80 ఏమైంది, 0 అయింది. -80 ఏమైంది, 0 అయింది. అంటే -80కి +80 యాడ్ చేస్తుంటే 0 అవుతుంది. సో +80 ఎక్కడ, కార్నర్ ఫ్రీక్వెన్సీ 10 దగ్గర. -80కి ఎంత యాడ్ చేస్తే 0 అయింది, +80. +80 అంటే +20 +20 +20 +20 అంటే 4 zeros యాడ్ అయ్యాయి ఎక్కడ, కార్నర్ ఫ్రీక్వెన్సీ 10 దగ్గర. సో కార్నర్ జీరోస్ కాబట్టి న్యూమరేటర్లో 1 కార్నర్ ఫ్రీక్వెన్సీ 10 దగ్గర ఎన్ని జీరోస్ యాడ్ అయ్యాయి, 4. సింపుల్, హోల్ పవర్ 4. ఓకే, సో 10 అయిపోయింది. ఇప్పుడు 10 నుంచి 20 వరకు స్లోప్ కాన్స్టెంట్, సో 0 స్లోప్. ఇక్కడ చూడండి, 20 కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర స్లోప్ 0 నుంచి -60 అయింది. ఓకే, సో 0 నుంచి -60 అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి, 0కి -60 యాడ్ చేయాలి. అంటే -20 -20 -20 అంటే 3 పోల్స్ యాడ్ చేసాం ఎక్కడ, కార్నర్ ఫ్రీక్వెన్సీ 20 దగ్గర. సో పోల్స్ కాబట్టి డినామినేటర్లో. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ 20 దగ్గర s/20 ఎన్ని పోల్స్ యాడ్ అయ్యాయి, 3 అంటే హోల్ క్యూబ్. సింపుల్. ఓకే, కార్నర్ ఫ్రీక్వెన్సీ 20 దగ్గర అయిపోయింది. ఇప్పుడు కార్నర్ ఫ్రీక్వెన్సీ 50 దగ్గర -60 ఏమైంది, +60 అయింది. -60కి ఎంత యాడ్ చేస్తే +60 అవుతుంది, +120. అవునా కదా. సో -60కి +120 యాడ్ చేస్తే ఏమవుతుంది, -60కి +120 యాడ్ చేస్తే ఏమవుతుంది, +60 అవుతుంది. అంటే +120 అంటే ప్లస్ వాల్యూ అంటే పోల్స్. ఎన్ని పోల్స్, 6 పోల్స్, 6 2s 120. సో 6 పోల్స్ ఎక్కడ, 6 zeros ప్లస్ కాబట్టి జీరోస్, 6 zeros ఎక్కడ యాడ్ అయ్యాయి, కార్నర్ ఫ్రీక్వెన్సీ 50 దగ్గర. సో జీరోస్ కాబట్టి న్యూమరేటర్లో ఎక్కడ 1 + s/, కార్నర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 50 దగ్గర మనం -60 +60 అవ్వాలంటే +120 యాడ్ చేయాలి. +120 అంటే 6
zeros. So whole power 6. Okay, this next 100 కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇక్కడ చూడండి ప్లస్ 60 ఏమైంది 0 dB అయింది. ప్లస్ 60 0 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి మైనస్ 60 యాడ్ చేయాలి. ఏ కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర 100 దగ్గర ప్లస్ 60 0 అవ్వాలంటే మైనస్ 60 యాడ్ చేయాలి. మైనస్ 60 అంటే -20 అంటే 3 పోల్స్ మైనస్ ఉంది కాబట్టి 3 పోల్స్ ఎక్కడ యాడ్ అయ్యాయి కార్నర్ ఫ్రీక్వెన్సీ 100 దగ్గర పోల్స్ కాబట్టి డినామినేటర్లో. సో 1 ప్లస్ s బై 100 హోల్ పవర్ ఎన్ని 3 పోల్స్ కాబట్టి హోల్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ 200 కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర 200 దగ్గర 0 dB ఏమైంది ప్లస్ 80 అయింది. 0 dB ఏమైంది ప్లస్ 80 అయింది. అంటే 0 dBకి ఎంత యాడ్ చేసి ఉండాలి ప్లస్ 80 అవ్వాలంటే ప్లస్ 80 యాడ్ చేయాలి. అంటే +20 అంటే 4 zeros ఎక్కడ యాడ్ అయ్యాయి కార్నర్ ఫ్రీక్వెన్సీ 200 దగ్గర. సో జీరోస్ అంటే న్యూమరేటర్లో 1 ప్లస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 200 దగ్గర ఎన్ని జీరోస్ యాడ్ అయ్యాయి ప్లస్ 80 అయిందంటే 4 zeros హోల్ పవర్ 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ 80 ఏమైంది కార్నర్ ఫ్రీక్వెన్సీ 500 దగ్గర 0 dB అయింది. ప్లస్ 80 0 అవ్వాలంటే ప్లస్ 80కి ఎంత యాడ్ అవ్వాలి మైనస్ 80 యాడ్ అవ్వాలి. మైనస్ అంటే పోల్, సో మైనస్ 80 అంటే 4 పోల్స్ ఎక్కడ యాడ్ అయ్యాయి కార్నర్ ఫ్రీక్వెన్సీ 500 దగ్గర. పోల్స్ అంటే నథింగ్ బట్ డినామినేటర్లో వేసుకుంటాం. సో 1 ప్లస్ s బై 500 ఎన్ని పోల్స్ యాడ్ అయ్యాయి. సో ప్లస్ 80 0 అవ్వాలంటే మైనస్ 80 యాడ్ అయ్యాయి అంటే 4 పోల్స్ హోల్ పవర్ 4. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు 1K దగ్గర సో 1000 కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర 0 dB ప్లస్ 100 dB అయింది. సో 0కి ఎంత యాడ్ చేస్తే ప్లస్ 100 అవుతుంది ప్లస్ 100. ఓకే, సో ప్లస్ అంటే 0 ప్లస్ 100 అంటే +20 సో 5 × 20 100. ఇక్కడ 5 zeros యాడ్ అయ్యాయి ఎక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ 1000 దగ్గర. జీరోస్ అంటే మళ్ళీ న్యూమరేటర్. సో 1 ప్లస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 1000 దగ్గర సో ఎన్ని జీరోస్ యాడ్ అయ్యాయి 5 హోల్ పవర్ 5. సింపుల్ అంతే. చూడండి ఇంత పెద్ద బోడే ప్లాట్కి మనం ఎంత సింపుల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఫైండ్ చేసాము. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఈ కే వాల్యూ గెయిన్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి మీరు ఇంత పెద్ద ప్రాబ్లమ్కి ఇంత టైం అయింది అనుకోవద్దు. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్లో ఎప్పుడూ ఇవ్వరు. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పి మీకు బోడే ప్లాట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా డ్రా చేస్తామని ఇంత డిఫికల్టీ ప్రాబ్లం చెప్తే సో ఈజీ బోడే ప్లాట్స్కి సంబంధించి మీరు వేసేస్తారు. సో అందుకనే నేను ఇంత డిఫికల్ట్ ప్రాబ్లం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కే వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం సో అది కూడా ఇంపార్టెంట్. కే వాల్యూ ఫైండ్ చేయాలి అంటే నోన్ మ్యాగ్నిట్యూడ్ ఎట్ నోన్ ఫ్రీక్వెన్సీస్. టు ఫైండ్ కే వాల్యూ known magnitude at known frequency ట్రిక్ మనకి యూజ్ అవుతుంది. నోన్ మ్యాగ్నిట్యూడ్ ఎట్ నోన్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ చూడండి ఇక్కడ -60 ఉంది. -60 మ్యాగ్నిట్యూడ్ ఎక్కడ ఒమేగా = 0.1 దగ్గర. ఓకే, సో -60 ఎట్ ఒమేగా = 0.1 సింపుల్ ట్రిక్. ఇది ఫార్ములా 20 log k plus 20 log modulus of poles or zeros at origin. Okay, so poles are zeros at origin. It is simple trick. So ikkada enta -60 = 20 log k plus 20 log పోల్స్ ఆర్ జీరోస్ ఎట్ ఆరిజిన్. ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఆరిజిన్ దగ్గర మాత్రమే. ఆరిజిన్ దగ్గర మనకి 2 zeros ఉన్నాయి. ఓకే, సో 2 zeros అంటే ఏమవుతుంది 20 log మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో ఒక జీరోకి j ఒమేగా ఇంకొక జీరో j ఒమేగా. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది 0² + ω², 0² + ω². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సో ω² మిగులుతుంది. అవునా కదా. సో ఇక్కడ ω². సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ω² అంటే log x⁴n ఏమవుతుంది 40 log ω. ఓకే, సో -60 = 20 log k. సో log x⁴n n × log a plus 40 log ω. ఓకే, సో ఎక్కడ ఒమేగా దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసేది
0.1 దగ్గర. సో అక్కడ 0.1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -60 ఈక్వల్స్ టు 20 log k ప్లస్ 40 log ఆఫ్ సో 0.1. సో లాగ్ 0.1 వాల్యూ ఎంత -1. ఓకే, సో -60 ఈక్వల్స్ టు 20 log k. సో -1 ఇంటూ 40 -40. ఓకే, ఈ -40 ఈక్వల్ అవతల పంపిస్తే సో -60 ప్లస్ 40 ఎంత -20. -20 ఈక్వల్స్ టు 20 log k. ఓకే, సో k ఏమవుతుంది 10 పవర్ సో -1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.1. సో k ఇనిషియల్ గెయిన్ ఎంత, సో గెయిన్ వాల్యూ k ఈక్వల్స్ టు 0.1. సో మీకు ఇంత పెద్ద క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ఎగ్జామ్స్లో ఇవ్వడు. ఓకే, సో ఇంత డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఈ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా మనం బోడే ప్లాట్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ టైమ్ కాన్స్టెంట్ ఫామ్లో మనం ఫైండ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ గ్రూప్స్ అడ్డా మనకు తెలిసిందే. సో అందులో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి జేఎల్ఎంకి అండ్ జూనియర్ ఇంజనీర్ సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో విత్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అలాగే టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ సో అన్నీ ప్రొవైడ్ చేస్తాం. టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని మీకు ఎంత తోచితే అంత అందరికైతే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.